హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ యొక్క ఇంటర్వ్యూ గైడెన్స్ గురించి మనం చూద్దాము. ఈ మొత్తము ఇది నేను ఒక 3 వీడియోస్ అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. మనకి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అంటే ఇందులో ఏమేమి జరుగుతాయి ఓకే ఎగ్జాక్ట్గా అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మన డ్రెస్సింగ్ స్టైల్. ఓకే, మనం అక్కడికి ఏం వేసుకెళ్ళాలి, ఓకే ఎలా వేసుకెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఉండిద్ది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి క్వశ్చన్స్. ఓకే, వాళ్ళు అక్కడ ఏం అడుగుతారు, ఒకవేళ అడిగిన క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి. ఒకవేళ మీకు సమ్టైమ్స్ జీరో నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్ వస్తుంది. ఓకే, దాని మీద మీకు అసలు ప్యూర్ జీరో నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆ క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మనం చెప్తాము. సో మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇంటర్వ్యూలో మాట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనం చెప్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూస్తే మనకి 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్ కావాలన్నమాట. అండ్ ఇవే సెట్స్ మనకి జిరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి, అవి కూడా చెప్తాను. అండ్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అంటే 10+2 ఓకే, అంటే 12th. అండ్ గ్రాడ్యుయేషన్ మనకి ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్లో మనకి మీ ఓడి కానీ లేకపోతే ప్రొవిజనల్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్ట్ అని ఉంది కదా, ఆర్ సిఎంఎం, ఈ రెండిట్లో ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఓడి కానీ ప్రొవిజనల్ కానీ ఒకటి ఉంటే సరిపోతుంది. కింద సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్ట్ ఆర్ సిఎంఎం ఓకే, కన్సాలిడేటెడ్ మార్క్ మెమో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ మీకు ఫైనల్ వెరిఫికేషన్లోకి మాత్రము మీకు 2 కావాలి. ఈ ఓడి కంపల్సరీ కావాల్సిందే. ఈ సెమిస్టర్ వైజ్ అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. సిఎంఎం అడగకపోయినా కూడా సెమిస్టర్ వైజ్ డెఫినెట్గా అడుగుతారు. ఓకే, ఇక్కడ మనకి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏదైనా రిజర్వేషన్ ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓకే. బర్త్ ప్రూఫ్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మన 10th క్లాస్ సరిపోతుంది. అండ్ ఎనీ 2 డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఓకే ఇట్లాంటివి. అండ్ మీరు కనుక ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే రిలీవింగ్ లెటర్ ఓకే, అదొకటి. ఇంకొకటి ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అయితే ఒకవేళ అది కూడా రిలీవింగ్ లెటర్ అడుగుతారు. ఆల్రెడీ ఎంప్లాయీగా చేస్తూ ఉంటే ఒకవేళ మీరు దీనికి షిఫ్ట్ అవ్వాలనుకుంటే అదొకటి అడుగుతారు. అండ్ మీరు కనుక పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్ పొందితే ఆ యొక్క సర్టిఫికేట్, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ సపరేట్ ఉంటుంది. ఓకే, అది ఈ మొత్తం కావాలి. అండ్ ఫొటోస్ ఓకే, అట్లీస్ట్ ఒక 10 to 15 ఫొటోస్ అన్న తీసుకెళ్ళండి. అండ్ ఇవి మొత్తము జిరాక్స్లు తీసుకెళ్ళాలి మీరు. ఓకే, ఒక 3 to 4 సెట్స్ అడుగుతారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ వెళ్ళగానే ఇంటర్వ్యూ మనకి ప్యానెల్ ఇచ్చేస్తారు, ఒక సపరేట్ ప్యానెల్. అండ్ ఇది ఇంటర్వ్యూ జరిగేది హైదరాబాద్ జోన్ అయితే మాత్రం గచ్చిబౌలిలో జరిగిద్ది, హెడ్ క్వార్టర్ అక్కడే హైదరాబాద్లో. సో అక్కడ జరిగిద్ది. అండ్ ఇక్కడ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే దీని నుంచి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అని ఒక ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో అవి నేను చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మెయిన్ బ్యాంకింగ్ అవేర్నెస్ కన్నా ముందు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అడగరు, బట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగితే చాలా బెటర్ అనమాట. అది నేను మొత్తము నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ పార్ట్లో నేను మొత్తం చెప్తాను. ప్రజెంట్ అయితే మాత్రము నేను మొత్తం చెప్పను. పార్ట్ 3లో చెప్తాను, క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఐడియా అనేది రావాలి ఏమేమి అడుగుతారు క్వశ్చన్స్ అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత జనరల్ నాలెడ్జ్ అంటే మన రీసెంట్ యాక్టివిటీస్ కానీ, అంటే మనకి సొసైటీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాటి మీద కొంచెం అడుగుతారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. ఓకే, అంటే మీరేం మాట్లాడుతున్నారు, మీకు దాని గురించి అవేర్నెస్ ఉందా ఓకే అని వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకుంటారు ముందే. అంత చెప్పగలరా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఒక బేసిక్ క్వశ్చన్ అడగంగానే వాళ్ళు జడ్జ్ చేసేస్తారు మిమ్మల్ని. సో దాని తగ్గ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే,
ఇక్కడ అప్లైడ్ స్టేట్ ఆర్ జోన్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు జోన్ లెక్క ఉంది, కానీ అంతకుముందు జామ్ అలా లేదు. ఓకే, జామ్ ఎగ్జామ్ ఓవరాల్ ఇండియా వైడ్గా ఉండేది. బట్ ఇక్కడ మీ స్టేట్, ఓకే, మీ స్టేట్ అండ్ మీరు అప్లై చేసిన స్టేట్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ జోన్ అప్లై చేస్తే మీకు తెలంగాణ గురించి తెలియాలి, ఆంధ్రప్రదేశ్ గురించి తెలియాలి, అండ్ ఓవరాల్ ఇండియా గురించి కూడా కొంత తెలియాలి. ఏం తెలియాలి ఇండియా గురించి అంటే, లేదా ఆంధ్ర గురించి అంటే ఏం తెలియాలి? ప్రాజెక్ట్స్, ఓకే, డ్యామ్స్ కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మెయిన్ రివర్స్, ఇంపార్టెంట్ రివర్స్ అక్కడ. ఫేమస్ ఇన్ స్టేట్ అండ్ యువర్ హోమ్ టౌన్. ఓకే, ఇక్కడ హోమ్ టౌన్ ఇచ్చాను కదా. ఫర్ సపోజ్ ఇక్కడ చీరాల, మా ఊరు చీరాల తీసుకోండి. చీరాలలో ఫేమస్ ఏంటి? బీచ్. అండ్ ఇక్కడ సీ ప్రొడక్ట్స్ అవి బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడ నుంచి. సో ఇట్ ఈస్ ఫేమస్. సేమ్ లైక్ బాపట్ల ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ సేమ్ లైక్ బీచ్. ఓకే, అండ్ గుంటూరు, ఫర్ సపోజ్ గుంటూరు తీసుకుంటే అక్కడ గుంటూరు మిర్చి బాగా ఫేమస్. అండ్ చీరాల వచ్చేసి మెయిన్ ఈ శారీస్ వాటి కూడా బాగా ఫేమస్ అనమాట. సో ఇట్లా మనము మన హోమ్ టౌన్ గురించి బాగా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేమస్ మీ ప్రజెంట్ మినిస్టర్స్. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లైక్ దట్, మీకు రామ్మోహన్ నాయుడు గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి. సో ఆ జిల్లా నుంచి వెళ్ళేటప్పుడు మీకు అవి కూడా తెలియకుండా వెళ్ళారు, అడుగుతారు అట్లాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. అవి కూడా తెలియకుండా వెళ్ళారు అంటే సో మీకు మార్క్స్ అనేది చాలా కట్ చేసేస్తారు. ఓకే, సో ఆ జిల్లా నుంచి వెళ్ళే వాళ్ళు మెయిన్ అవన్నీ తెలుసుకోండి. అండ్ మీ లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ లోకల్ ఎంపీస్, ఓకే, వాళ్ళ నేమ్స్. అండ్ మనకి పాపులర్ మినిస్టర్స్, ఓకే, లైక్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఓకే, ఇట్లాంటివి మనకు అడుగుతారు. స్టేట్కి, నాట్ సెంట్రల్ అడగరు. సెంట్రల్ మళ్ళీ వేరే అడుగుతారు. లోక్సభ మెంబర్స్ అడుగుతారు. రాజ్యసభ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎంతమందిని ఎలక్ట్ చేయగలరు, ఓకే, ఇట్లా అడుగుతారు. ఓకే, అండ్ మీ స్టేట్ నుంచి ఎంతమంది. అండ్ రీసెంట్ అవార్డ్స్ లైక్ ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్స్ మనకి ఆగస్ట్ 15th కోసము ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఐ మీన్ వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నారు నేమ్స్. ఓకే, మీ స్టేట్ నుంచి ఏమన్నా నేమ్స్ ఏమన్నా అనౌన్స్ చేస్తారా? ఒకవేళ చేస్తే వాళ్ళ పేర్లు, వాళ్ళ కేటగిరీ, కేటగిరీ మీన్స్ వాళ్ళు దేంట్లో నుంచి అంటే యాక్టింగ్ నుంచా లేకపోతే దేంట్లో అంటే ఏ ఫీల్డ్ నుంచి వాళ్ళు పద్మశ్రీ అనేది వాళ్ళకి వచ్చింది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ రీసెంట్ అదే ట్రెండింగ్ టాపిక్ అనమాట. పద్మశ్రీ రేపు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేకి మనకి అవన్నీ అనౌన్స్ చేస్తారనమాట. సో దానికి సంబంధించి మొత్తం మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకొని వెళ్ళాలి. అండ్ మీ కోర్ నాలెడ్జ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మీ కోర్ నాలెడ్జ్ నుంచి డెఫినెట్లీ 100%, ఓకే, 101% మీకు కోర్ నాలెడ్జ్ నుంచి డెఫినెట్గా వస్తాయి. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ దెన్ యు ఆర్ ఇన్ మీకు హెల్త్ చూపించేస్తారు అక్కడ. లైక్ అసలు చాలా డెప్త్ అడుగుతారు. నేను ఐడిబిఐ జామ్కి వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు, ఒక అతను పీజీ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసుకొని వచ్చాడు. తనకి అట్లీస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అడగలేదు. తన డాక్యుమెంట్స్ చూసి ఇక స్టార్ట్ చేశారంట. స్టార్టింగ్ నుంచే తను అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేకుండానే వచ్చాను అని చెప్పి బయటకు వచ్చి చెప్పాడు. సో నాట్ జస్ట్ ఇన్ ఐడిబిఐ జామ్, నేను సేమ్ ఆర్ఆర్బిపిఓలో కూడా ఇట్లానే జరిగింది. ఓకే, కెమిస్ట్రీ వాళ్ళకి ఎప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ పడతాయి అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ పడతాయి. అంటే వాళ్ళు చేసిన స్ట్రీమ్ ఒకటి, వాళ్ళు వచ్చిన ఫీల్డ్ ఒకటి. ఓకే, క్వైట్ ఆపోజిట్ అని క్లియర్గా తెలుసు మనకు కూడా, ఓకే, క్వైట్ ఆపోజిట్ అని. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ పడతాయి. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఈసీఈ లేకపోతే ట్రిపుల్ లేకపోతే ఒకవేళ బీఎస్సీ కానీ ఇట్లాంటివి, బీఎస్సీ అంటే మళ్ళీ కెమిస్ట్రీ కాదు, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ ఇట్లాంటివి అయితే పర్లేదు. అండ్ బీకామ్ అయితే ఇంకా పర్లేదు. బీకామ్ అయితే మంచి మంచి క్వశ్చన్స్ పడతాయి ఎకనామిక్స్ గురించి. సో అవి కాకుండా వేరేవి కెమిస్ట్రీ ఇట్లాంటివి అయితే మాత్రం ఆడేసుకుంటారు అక్కడ. అండ్ సిచ్యువేషనల్ ఆన్సరింగ్, అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు సమ్టైమ్స్ మీకు అసలు ఎప్పుడు తెలియని క్వశ్చన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్స్కి కూడా సమ్టైమ్స్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అటువంటి వాటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇది మీరు ప్రజెంట్ ఇప్పుడు మనకి టైం ఉంటుంది, అట్లీస్ట్ ఒక 15 days అన్న టైం ఉంటుంది రిజల్ట్కి. దానికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంకింగ్ అవేర్నెస్ మొత్తం తెలుసుకోవాలి. అండ్ స్కీమ్స్ మెయిన్లీ, ఓకే, స్కీమ్స్ ఇవన్నీ మనం పూర్తిగా చదువుకోవాలి. సో చెప్పాను కదా. అండ్ మీ హోమ్ టౌన్ గురించి, హోమ్ స్టేట్ గురించి ఇట్లా సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఎంతో కొంత ఉండాలి. ఓకే, అండ్ అంతే ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి
మామూలుగా మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి దీని గురించి. అండ్ థర్డ్ వీడియో వచ్చేసి క్వశ్చన్స్కి ఆన్సరింగ్. ఓకే, అది. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గో విత్ కామెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ టు యూ. అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.